ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. పీరియడ్స్ హైజీన్ పిల్లలకి ఎట్లా నేర్పించాలి? పీరియడ్ టైంలో శుభ్రంగా ఉండటం, ఎలాంటి శుభ్రత పాటించాలి? ఇదివరకు రోజుల్లో క్లాత్ వాడేవారు, ఆ రోజులు పోయినాయి. చక్కగా లేటెస్ట్ టెక్నాలజీ, మంచి మంచి ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చేసినాయి. ప్యాంటీ ప్యాడ్స్ కూడా వచ్చేసినాయి పిల్లలకి. కానీ కాస్త జాగ్రత్తలు కూడా అవసరం కదమ్మా. కానీ ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. దీని మీద చాలా పెద్ద స్టడీ జరిగింది, మీకు తెలుసా? అవునవును. సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీలో అవును, ఎక్కువ వాడకూడదు అనేసి, ఈ ప్యాడ్స్ ఎక్కువ వాడకూడదని కూడా తెలిసింది. అవును. ద బెస్ట్ యూసేజ్ ఈస్ క్లాత్, ఓల్డ్ క్లాత్. పూర్వకాలం ఇంట్లో అందరూ కూడా నేత చీరలు, నేత పంచెలు కట్టుకునేవాళ్ళు. కావలసినంత నేత బట్టలు దొరికేవి, కాటన్ దొరికేది. అలాంటిది ఆ కాటన్ వాడినప్పుడు ఉండేటటువంటి శుచి, శుభ్రత తరువాతి రోజుల్లో కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి ఈ కొద్ది కాలం క్రితం గాజులో పెట్టినటువంటి సర్జికల్ కాటన్తో ప్యాడ్స్ వచ్చేవి. గాజు గుడ్డ తెలుసు కదా, తెలుసు. నువ్వు దాంట్లో పెట్టి సర్జికల్ కాటన్, దట్ ఆల్సో చక్కగా స్టెరిలైజ్డ్ వచ్చేవి. అవి వాడినప్పుడు చేసింది ఏమిటంటే అందులో ఉన్న స్మాల్ కాటన్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి ఇరిటేట్ చేసేవి. దానివల్ల కొన్ని రకాలైన ఇరిటేషన్స్, ఆ ఇరిటేషన్స్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అప్పట్లో క్లాత్ గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి వాటిల్లో కూడా ఎంత లేదన్నా కొంచెం అలర్జీ కలిగించే లక్షణం ఉంది. క్లాత్కున్నంత స్కిన్ ఫ్రెండ్లీగా అవి ఉండవు కదా. చిన్నపిల్లలకు కూడా ప్యాడ్స్ వేస్తే, వాటికి డైపర్స్ వేస్తే దానికి ఏదో పౌడర్, ర్యాష్ రాకుండా మన పౌడర్ వాడేవాళ్ళం కదా. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా క్యాప్సూల్స్, అవి ఎంత భయంకరం అమ్మా. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలుసు కదా. క్యాప్సూల్స్ వల్ల బాగానే ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్షణాన, కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ తల్లులు దృష్టిలో పెట్టుకుని నీట్గా ఉండడం నేర్పించాలి ముందు. ఆఫ్ ఆల్ ద థింగ్స్, మిగిలినప్పుడు ఎంత వాడినా వాడకపోయినా ఎక్కువగా శానిటైజర్స్ వాడాలి. సావ్లాను, ఏదో ఒకటి డెట్టాలు ఇత్యాదులు ఉంటాయి. ఇది కొంచెం క్రూడ్ మిగిలిన వాటికన్నా పోలిస్తే కదా. వేరేవి చాలా ఉన్నాయి, లేటెస్ట్ మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటన్నిటికన్నా కూడా క్రూడ్గానైనా అందరూ వాడగలిగిన గనక నేను చెప్తున్నా. ఇవి అందుబాటు, డెటాలు అంత ఖరీదైంది ఏం కాదు. దాన్ని అట్లాంటివి తీసుకుని శానిటైజ్ చేసుకునే వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో తప్పనిసరిగా మిగిలినప్పటికన్నా మరింత శుచిగా స్నానం చేసి, ప్యాడ్స్ వీలైనంత వారి అందరికీ ఒకే రకంగా ఉండదు ఫ్లో గనక, దాన్ని బట్టి వాళ్ళకు 1-2 సార్లలో అర్థమవుతుంది గనక దాన్ని బట్టి జాగ్రత్తగా వాడుతూ ఉండడం నేర్పాలి. ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అన్నది. ఇప్పుడు అందుబాటులో కూడా వచ్చి మీరు అన్నట్టు చెడ్డీల్లోనే పెట్టేసుకునేటటువంటివి కూడా ఉన్నాయి. అది వరకు వేరే రకంగా ఉండే, రాను రాను రకరకాల డెవలప్మెంట్స్ వచ్చాయి. ఒట్టి బట్ట వాడడం దగ్గర నుంచి దీనికి వీటన్నింటిలోకి బెస్ట్ బట్టలు మాత్రమే. అంతే. మిగిలినవి వాడద్దని చెప్పట్లా. నేను చాలామంది పిల్లలకి చెప్పింది ఏమిటంటే, మీరు ఏదన్నా వాడండి, దాని మీద పాత బట్టలు, మేవైతే కాటన్ బట్టలు ఉంటే వాటిని చక్కగా ఉతికి డెటాల్లో పెట్టి ఎర్రని ఎండలో ఆరేసి చిన్న చిన్న దస్తీలంత ముక్కలు చేసి ప్యాక్ చేసి పెట్టుకోండి. పెట్టుకుని మీరు వాడే ప్యాడ్ మీద ఈ క్లాత్ పెట్టండి. ఏమవుతుంది, ఈ ప్యాడ్ వల్ల వచ్చేటటువంటి ఇరిటేషన్స్, ర్యాషెస్, చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న ముక్కలు పెట్టుకోండి. అది కూడా మెత్తనివి, పాత పెద్దవాళ్ళు వాడేటువంటి మెత్తని చీరలు. ఈ మధ్య దోవతలు అసలు దొరకట్లేదు అనుకోండి, మనకు దొరికేవి ఓన్లీ ఇవి మాత్రమే. అందులోనూ మళ్ళీ మనం పెట్టికోట్స్ లాంటివి వాడేది లెనిన్ క్లాత్ అయితే అది థిక్గా ఉంటుంది, అది ఇబ్బంది. పల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని చిన్న ముక్కలు చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తా. అది చాలా సేఫెస్ట్ మెథడ్ అమ్మా. ప్యాడ్స్ కొనుక్కోగలిగిన వాళ్ళది, కొనుక్కోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి మీకు తెలుసో తెలియదో, తెలిసే ఉండాలి, మీకు తెలియకుండా ఉండడం అన్నది జరగదు. ఒక సంస్థ పేరేదో ఉంది, దాని పేరు మర్చిపోయాను, కానీ కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి. ఈ అనాథాశ్రమాల్లో ఆడపిల్లలు కూడా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే
ఎక్కడైనా సరే మీరు పాతది ఏది ఇచ్చినా తీసుకుంటారు. చిరిగిపోయిన ముక్కలు అయిపోయినటువంటి దుప్పట్లు, టవల్స్, పిల్లో కవర్సు, పెట్టికోట్స్, బట్టలు మామూలువి ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు వాషింగ్ మెషిన్లో వేసి శానిటైజ్ చేసి ఎండల్లో వేసి తయారు చేసి వాటన్నింటినీ లోపల పెట్టి హైజీనిక్ ఇంకొక క్లాత్ కాస్త గట్టిగా ఉండే క్లాత్ పైన పెట్టి ఈ లోపలంతా కాటన్వే కదా దుప్పట్లు అవి వాడేది, ఇవన్నీ లోపల పెట్టి వాళ్ళు మంచి ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. మీకు ఆ సంస్థలు తెలిసే ఉంటాయి. సాధనాన ఏదో తెలుసు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మా దగ్గర ఉన్నాయి అంటే వ్యాన్ తీసుకొచ్చైనా తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉపయోగకరమైంది. ఇలా లోపల ఈ సర్జికల్ కాటన్స్ అవి పెట్టేవి కాకపోయినా ఇలాంటి క్లాత్ అయినా మంచిది. పైగా దీంట్లో నుంచి క్లాత్కి పైన కొంచెం గట్టిది వేస్తారేమో, లోపల నుంచి ఈ ఫాలికల్స్ రావు బయటికి. కనుక ఇవన్నీ సేఫ్ మెథడ్స్. ఇవన్నీ తెచ్చుకునేవైతే మనిషి తనంతట తాను ఉండాల్సిన హైజీన్ ఉంటుంది, అక్కడ మర్చిపోతారు. అక్కడ మర్చిపోతారు కనుక మిగిలినప్పటికన్నా చాలా జాగ్రత్తగా మంచి సబ్బు వాడి క్లీన్ చేసుకుంటూ ఉండాలమ్మా. ప్యాడ్ మార్చుకున్నప్పుడల్లా క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్సే కదా ఆ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకుని ఇన్నర్ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. అది మర్చిపోతూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ప్యాడ్ మార్చేసుకున్నాం కదా, స్నానం చేసినప్పుడే కదా మనం సబ్బు వాడేది అని ఆ టైంలో తప్పనిసరిగా వాడాలమ్మా. అందుకోసం సెపరేట్ గా సబ్బు పెట్టుకోవడం మంచిది, అందరూ వాడే సబ్బు కాకుండా. ఎందుకంటే మనం వాడేది వాళ్ళు వాడకూడదని. అంతే కదా. ఒక్కసారి ఇలాంటి దానికి వాడినందుకు ఏమి ఇన్ఫెక్షన్స్ రావు, జస్ట్ మానసికంగా మెంటల్ ఫీలింగే తప్ప దానివల్ల వస్తుందని ఏం చెప్పలేం. కనుక అలాంటివి చాలా పాటించాల్సిన అవసరం. చాలా మందికి ఇది తెలియక అయోమయం అయిపోయి బట్టలు పాడు చేసుకుని చాలా రకాలు ఉంటాయమ్మా. ముఖ్యంగా ఒక మధ్యతరగతి అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పక్కర్లేదు, కానీ ఇవన్నీ గురుకుల పాఠశాలలు, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, అక్కడ చదివే ఆడపిల్లలకి మాత్రం వెళ్ళి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా. ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పాల్సిన అవసరం. మీరు వెళ్తుంటారు కదమ్మా? నేను వెళ్తానమ్మా. వాళ్ళు దేవర్ ఆల్ హ్యాపీ. వాళ్ళకి వీ కాంట్ అఫోర్డ్ ప్యాడ్స్ అని చెప్పారు. అంటే ఇచ్చేటటువంటి లయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు కొన్ని స్పాన్సర్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. అలా అయినా కూడా సరిపోకపోవచ్చు, ఎందుకంటే ఈ స్పాన్సర్ చేసిన తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు వాడి వీళ్ళ వరకే ఇస్తారు, కానీ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఇవ్వరు కదా. వాళ్ళకి అప్పుడు చెప్పింది ఇదే, మీరు నీట్గా చేయండి. ముందర అన్నిటికన్నా ఈ మాత్రం ఉంటుంది కదా, డెట్టాల్ లాంటిది సబ్బు వాడతారు కదా, తీసి ఎండలో పడేయండి రోజంతా, ఎర్రని ఎండలో పడేస్తే ఇవన్నీ మీరు శానిటైజర్ వాడినా వాడకపోయినా ఎండలో వేస్తే క్లీన్ అయిపోతాయి. శుభ్రంగా చేసి ఎండలో వేసి చక్కగా వాటిని మడతలు పెట్టుకుని ఆ మడతల్ని చాలా నీట్గా జాగ్రత్తగా పెట్టి అయోమయంగా లేకుండా వాడు వాడుకున్నట్టయితే మీకు ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫిజికల్ కాంటూర్స్, దానికి అనుగుణంగా ప్యాడ్స్ని కొంచెం అటు ఇటు సర్దుకోవాలి. అందరికి ఒకేలాగా కుదరదు కదా. శరీర తత్వం, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, కాళ్ళు ఉన్న తీరు, ఇవన్నీ వీటన్నిటి బట్టి వచ్చమ్మా. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని అలా అడ్జస్టబుల్ గా దొరుకుతున్నాయనే విన్నాను. మన ఫిజికల్ బాడీకి సరిపోయేట అట్లా ఉన్నవి సైజెస్ వారీగా దొరుకుతాయి. దాన్ని బట్టి వాడుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ రావు. రైట్. ఇన్ఫెక్షన్ వల్ల కదా వచ్చేవి. ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కోసారి మొండి జాతుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది కానీ గుర్తుపట్టరు. అలానే ఉండిపోతుంది. అది పర్వాలేదు, అలాగే ఉంటుందా, దురద ఉంటుందేమో, నొప్పి ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు, భరించేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఎక్కువ కాలం ఉండి ప్రెసిపిటేట్ అయ్యి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగానే ఉండాలమ్మా. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ క్లెన్లీనెస్ లేకపోబట్టే వస్తుంది. రైట్. హైజీన్ అనేది పిల్లలకి నేర్పించాలి. ముఖ్యంగా జనరల్ గా హైజీన్ అవసరం, ఇప్పుడు మరీ అవసరం. రైట్. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.